నగర నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలిసి ఆయన బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టారు. డివిజన్కు విచ్చేసిన వారికి స్థానిక టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని వివరిస్తూ మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ నారాయణ, కోటంరెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి ముందుకు కదిలారు. తమ ఇంటి వద్దకు వచ్చిన నారాయణకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను తెలియజేశారు. రానున్న టీడీపీ ప్రభుత్వంలో ప్రజలందరి కష్టాలను పరిష్కరించి ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని నారాయణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమై ఓ చోట ఇస్త్రీ చేశారు. మరో చోట అభిమానుల కోరిక మేరకు ఓ టీ దుకాణంలో టీ తాగారు. పిల్లలను ఎత్తుకు ఆడించారు. అవ్వతాతలను ఆప్యాయంగా పలకరించారు. నారాయణతో సెల్ఫీ దిగేందుకు యువత పోటీపడ్డారు. నమస్కారాలండి. ఈరోజు 54వ డివిజన్లో ఈ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరగటం జరిగింది. అయితే ఇంతవరకు ఎక్కడికైతే పోయాం అక్కడ ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. అయితే మేమంతా బయటపడలేకుండా ఉన్నాం. బయటపడితే మా షాపులు ఎక్కడ పగలగొడతారు, మా ఇళ్ళు ఎక్కడ పగలగొడతారు, ఎక్కడ కేసులు పెడతారని భయంగా ఉంది. అందువల్ల మేము బయటపడలేకపోతున్నాం. కానీ ఈసారి వచ్చేది తెలుగుదేశమే, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం చేస్తాము. అత్యధిక మెజారిటీతో, అత్యధిక సీట్లతో తెలుగుదేశం రాబోతుందని ప్రతి ఒక్కరూ ఏకకంఠంతో చెప్తున్నారు. ఏకకంఠంతో. ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను. కొందరు పార్టీ నాయకులు నెల్లూరులో ఎవరు కంటెస్ట్ చేస్తారో నారాయణ సార్ చెప్పమని అడుగుతున్నారు. నారాయణ సార్ కంటెస్ట్ చేయడని, ఇంకో ఆయన కంటెస్ట్ చేస్తాడని రకరకాలుగా చెప్తున్నారు. దానికి నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. రాష్ట్రంలో 175 సీట్లుంటే ఈ 175 సీట్లలో తెలుగుదేశం పార్టీ ఏ కంటెస్ట్ చేస్తుంది, జనసేన ఏ కంటెస్ట్ చేస్తుంది ఇంకా నిర్ణయించలేదు. వాళ్ళు మాట్లాడదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయిస్తారు ఎన్ని సీట్లు అనేది. ఫస్ట్ అది పూర్తిగా ఇంకా కాలేదో ఎక్సైజ్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఏ సీట్లలో తెలుగుదేశం కంటెస్ట్ చేస్తుంది, ఏ సీట్లలో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది కూడా వాళ్ళిద్దరు నేతలే ఫైనలైజ్ చేస్తారు. వాళ్ళిద్దరు ఫైనలైజ్ చేసిన తర్వాత జనసేన పార్టీ అధినేత ఏ సీట్లలో వాళ్ళ క్యాండిడేట్స్ అని ఆయన నిర్ణయిస్తాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎవరెవరు ఆ క్యాండిడేట్స్ అనేది నిర్ణయిస్తారు. అది ఇంతవరకు పూర్తిగా ఎక్సైజ్ చేస్తూ ఉండారు. నెల్లూరు సీటు జనసేనకి ఇచ్చినా, మనుకాంత్ రెడ్డికి ఇచ్చినా, లేకుంటే మరెవరికైనా ఇచ్చినా, లేదా తెలుగుదేశం పార్టీలో మరెవరికి ఇచ్చినా నేను ఇదే విధంగా ఇంతకంటే ఎక్కువగా నెల్లూరులో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో, లేదా జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తే వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తా. అది నా బాధ్యత. గెలిపించిన తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నెల్లూరులో ఏ పనులు మిగిలిపోయినా అన్ని పనులు పూర్తి చేస్తా. అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, ఇళ్ళు కావచ్చు, అన్నీ చేపిస్తాను. దీన్ని కొందరు నాయకులు అంటే ఎవరైతే మా మధ్య జనసేన తెలుగుదేశం మధ్య పుల్లలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిని. నెల్లూరు సిటీయే కాదు, రాష్ట్రంలో
సంబంధించిన అనేక తెలుగుదేశం పార్టీ వర్కర్స్ అటు హైదరాబాద్ నుంచి మంగళగిరి ఆఫీస్ నుంచి చేస్తుండ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేను వర్క్ చేస్తుండ. నారాయణ సార్ కంటెస్టాడా లేదా చెప్పమనండి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మా పార్టీ ఇంటర్నల్ విషయం. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి రాష్ట్రంలో కంటెస్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అది మా ఇంటర్నల్ విషయం. ఎవరు కంటెస్ట్ చేస్తారు, ఎవరు కంటెస్ట్ చేయరు అనేది మా మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నించొద్దు. మా మధ్య గిల్లులాట పెట్టడానికి మీరు ప్రయత్నించబడలే. మీ పార్టీ వ్యవహారాలు మీరు చూసుకోండి, మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, జనసేన ఎవరికి టికెట్ ఇచ్చినా, మణికాంత్ రెడ్డికి ఇవ్వని ఇంకెవరికి ఇచ్చినా, లేదా తెలుగుదేశం పార్టీ ఎవరికి ఇచ్చినా, నాకనే కాదు ఎవరికి ఇచ్చినా, నేను డోర్ టు డోర్ ఇదే విధంగా కంప్లీట్గా తిరిగి అత్యధిక మెజారిటీతో నెల్లూరులో సీటుని జనసేన తెలుగుదేశం యొక్క కంబైన్తో గెలుచుకుంటాం. గెలిచేటట్టుగా నా ప్రయత్నం అంతా చేస్తాను. ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచిన తర్వాత నెల్లూరులో పనులన్నీ చేయించే బాధ్యత నేను కంటెస్ట్ చేసినా, లేదా తెలుగుదేశంలో ఎవరు కంటెస్ట్ చేసినా, లేదా జనసేనలో ఎవరు కంటెస్ట్ చేసినా నెల్లూరు ప్రజలకి చేయాల్సిన పనులు పూర్తిగా కంప్లీట్గా చేసే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మా మధ్య పుల్లలు పెట్టడానికి ప్రయత్నించవద్దు. నేను చాలా నిక్కచ్చిగా చెప్తున్నా. అలా ప్రయత్నిస్తే మీరే భంగపడతారు. నాయకులు పొంగూరు నారాయణ గారు పర్యటిస్తున్నారు. జై హీరో వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బాగుంటుంది. ఎందుకంటే పక్కనే సారు దాదాపు 4,000 చిల్లర ఇల్లు కట్టించాడు. ప్రతి ఒక్కరు ప్రజలు ఈ ఇల్లు మాకు వస్తుందా అనుకున్నారు. ఏదో కొన్ని నుంచి కొన్ని ఆపేశారు. సార్ నెల్లూరులో 46,000 ఇల్లు కట్టించాడు. రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఆయనకి పని చేయడం ఒకటే తెలుసు. అందరూ ఒకటే చెప్తున్నారు, సార్ మీరు పోయిన తర్వాత మాకు కుళాయి లేదు, నీళ్లు లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు అంటున్నారు. మరి ఇంత ఘోరమా అని అడుగుతున్నా. మరి అనిల్ చూస్తే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వాడికి పని బాట లేదు ఎట్టా తెలిసి ఓడిపోతున్నామని. ఏమనంటే సార్ 30 కోట్లు జనసేన అధిష్టానానికి ఇచ్చాయంట, 20 కోట్లు ఇక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చాయంట. ఇంకేం పని లేదు సార్కి. అంటే కోట్లు ఇస్తూ ఉండేది. ఇటు వీడి కాడేం కోట్లు లేవు. 3,000 కోట్లు దోసేసి ప్రజల డబ్బు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ నేనే అభ్యర్థి అంటున్నాడు. శభాష్, నీ మగతనాన్ని ఒప్పుకుంటున్నా. నువ్వు కావాలనే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే డిపాజిట్లు లేకుండా నిన్ను ఓడించిన రోజే అసలైన మేము తెలుగుదేశం వాదిగా మేము ముఖ్యంగా మేమంతా గర్వపడతాం. నీకు డిపాజిట్ లేకుండా ఓడిపోతావు. మా నారాయణ సార్ ఎక్కడైనా సరే, ఎక్కడ పోయినా సరే ఒకే మాట చెప్తున్నారు, అభివృద్ధి ప్రదాత వస్త్రాలు అడుగో, రౌడీ వస్త్రాలు అడుగో అనిల్, అడుగో అభివృద్ధి ప్రదాత వస్త్రాలు అడుగో నారాయణ అనే సమాధానం తప్ప ఇంకోటి లేదు. ఇప్పటికైనా ఒప్పుకున్నాడు, నేను వస్తున్నాను నెల్లూరుకని, నేను స్వాగతిస్తున్నాం. రా, నీ డిపాజిట్లో ఇంటికి పంపిస్తాం. నువ్వు ముందుగానే హాయిగా మద్రాసులో ఓల్డ్ మహాబలపురం రోడ్లో బ్రహ్మాండ ఇల్లు కట్టుకున్నావు. నువ్వు పారిపోతావు. ఇంకా కార్యకర్త దిక్కు లేదు, చూసుకో.